ఎప్పుడు లేంది వాళ్ళిద్దరు అంత గొడవ పడ్డారు. ఎవరికి సర్ది చెప్పలేకపోయాం. చివరికి ఎవరి దారి వాళ్ళది అన్నట్టు వాడి పాటికి వాడు, వీడి పాటికి వీడు వేరు కాపురాలు పెట్టేశారు. ఒకే ఇంట్లో ఉంటూ విడిపోయి బ్రతకడం ఏంటి నాన్న? సరే, అది జరిగిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా? రండి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదమ్మా. పస్తులుంటే సమస్యలు పరిష్కారం అవ్వవమ్మా. నిదానంగా ఏం చేస్తే వాళ్ళిద్దరూ కలుస్తారో, ఎలా కలపాలో అన్న దాని గురించి ఆలోచిద్దాం. దానికోసం ఆకలి చంపుకోవాల్సిన అవసరం లేదమ్మా. జరిగిందంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది? వచ్చి భోజనం చేయండి అమ్మా. ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. సౌర్య, వెళ్ళి రాఘవని మాధవ్ని భోజనానికి పిలుచుకురా. రామా. వాళ్ళిద్దరూ అలా బద్ధ శత్రువుల్లా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నానే. అయినా ఏనాడు అన్నకొక్క మాట కూడా ఎదురు చెప్పను వాడలా మాట్లాడవేంటి? అన్ని రోజులు చెడ్డ రోజులు ఉండవమ్మా. టైం ఏదో బాలేదు, అందుకే ఈరోజు జరిగింది. అలాని ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదుగా. నిదానంగా పరిస్థితులన్నీ అవే సర్దుకుంటాయి. వాళ్ళిద్దరినీ కలపడానికి మనం చేయగలిగిన ప్రయత్నం మనం చేద్దాం. రామ్మ, భోజనం చేద్దాం. నాన్న రండి. చాలు చాలు చాలమ్మా.